మనం ఇప్పుడు ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ ఇలాంటి మనం ఎంకరేజ్ చేయం, డబ్బులు ఎక్కువ తీసుకొని పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అసలు ఏంటి మీకు ఎందుకు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఈ అంబిక మేడం చెప్పింది ఏంటంటే మేము ఓన్లీ 5,000 రూపీస్ తీసుకుంటాము. ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ అసలు ఏమేం కోర్స్ ఉంటాయి దీంట్లో, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. ఇక్కడ ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ అనేది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ బయట చూస్తే బ్యూటీ కోర్స్ నేర్పించడం అనేది ఒక 70,000 నుంచి 1 lakh అబౌవ్ ఉంది. మీ దగ్గర ఓన్లీ ఫర్ 5,000 రూపీస్ లో విత్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఇది ఇచ్చి మరి చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల అంటేనే ఒక ఇబ్బంది, ఆడపిల్ల అంటేనే ఒక చిన్న చూపు. పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా కూడా మెట్టినింటికి వెళ్ళేసరికి ఒక ఆడపిల్ల చెప్పుకోలేని బాధలు కూడా పడుతుంది. మీకు బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కో దగ్గర పోవాలంటే మేము 60,000 ఇంటర్న్షిప్ ఇస్తారని అడిగినాం. మేము ఇంటర్న్షిప్ అయితే ఇయ్యము, మేము ప్రతి ఒక్కరికి వచ్చి మేము చూపించి చేపియాలంటే చాలా కష్టం అని అన్నారు. నన్ను అడిగినాము, లేదమ్మా మీకు ఇక్కడ కాలేదు కంప్లీట్ అంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా రమ్మని చెప్పారు. లేట్గా క్లాస్కి వచ్చినా కానీ తనకి సింగిల్గా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా మిస్ అయినా కానీ. అంటే వేరే వాళ్ళకి బయట ఎఫర్ట్ చేయలేరు, అంత పేషెన్సీతోని చెప్పలేరు, అంత పే చేసినా కానీ. చిన్న అమౌంట్ను కూడా మేడం 3 times ఇచ్చినా కూడా తీసుకుంటుంది. వేరే వాళ్ళతో అస్సలు అమౌంట్ మొత్తం ఇచ్చేంత వరకు అయితే రానివ్వరు. ఆ విషయంలో అయితే మేడంని నేను చాలా ఒప్పుకుంటా. ఎందుకంటే మాది చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాం. మేము అసలుకి ఇక్కడి వరకు నేను వచ్చి ఈ రోజు నేను ఉన్న పరిస్థితి రేపు నా పిల్లలకు రావద్దని నేను ఈ రోజు ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న ప్రతి అమ్మాయి బయటికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంత బాగుంటది ఇక్కడ ట్రైనింగ్, బాగా నేర్పిస్తుంది. ఏమేమి నేర్పిస్తారు ఇక్కడ మీకు? ఇక్కడ మేజర్ గా ఇవన్నీ ఇక్కడ మేకప్ ఏ విధంగా వేయాలి, ఐబ్రోస్ ఏ విధంగా వేయాలి, మొత్తం ప్రొడక్ట్స్ వాళ్ళు ఇండివిజువల్ గా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం మీరే పెడతారు ఇక్కడ. డాడీ ఇది నీ కూతురు. ఎవరైతే నిన్ను ఆటో డ్రైవర్ అని ఒకప్పుడు ఎక్కిరిచ్చారో ఆటో డ్రైవర్ కూతురు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నాగేష్ గౌడ్ కూతురు అంటే ఈ రోజు నేను ఇది చెప్పుకుంటున్నాను. హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. మనం ఇప్పుడు ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ దగ్గర ఉన్నాం. ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే మనకి ఈ అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అంబిక మేడం దగ్గర నుంచి కాల్ రావడం జరిగింది. యాక్చువల్గా ఈ బ్యూటీ కోర్స్ కానీ ట్రైనింగ్ కానీ ఇచ్చేటప్పుడు ఒక 50,000 నుంచి 70,000 లక్ష ప్లస్ ఉంటుంది ట్రైనింగ్. అయితే వీళ్ళు మనకు కాల్ చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలి మాకు మీ Indian 6 TV అన్నప్పుడు యాక్చువల్లీ ఇలాంటి మనం ఎంకరేజ్ చేయం మేజర్గా. అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అసలు ఏంటి మీకు ఎందుకు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఈ అంబిక మేడం చెప్పింది ఏంటంటే మేము ఓన్లీ 5,000 రూపీస్ తీసుకుంటాము, వాళ్ళకు ప్రొడక్ట్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తామని చెప్పినప్పుడు నాకు ఇది చాలామంది పేద పిల్లలకు ప్లస్ అయ్యేటట్టు దాని విధానంగా ఆలోచన అనిపించి ఒకసారి ఇక్కడ దీని గురించి ఎంక్వైరీ చేసి రావడం జరిగింది ఇక్కడికి. ఒకసారి అసలు ఏంటి, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, దీనివల్ల మేజర్గా నేను చెప్పేది ఏంటంటే లక్షలు పెట్టి ట్రైనింగ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఓన్లీ 5,000 రూపీస్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ ప్రోడక్ట్ కూడా ఇస్తారు మీకు. దానివల్ల వాళ్ళకి మిగిలేది ఏముండదు. కాకపోతే చాలామందిని రెడీ చేయాలన్న ఉద్దేశం కావచ్చు, లేదంటే పేదవాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్ కావచ్చు అంబిక గారిది. కాబట్టి ఒకసారి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చిందనే విషయం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా. ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ అసలు ఏమేం కోర్స్ ఉంటాయి దీంట్లో, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. ఇక్కడ ఒకసారి లోపలికి వచ్చి. ఓకే, హాయ్ అందరికీ. హాయ్ మ్యామ్, బాగున్నారా? ఏపీ ప్లస్ బ్యూటీ అకాడమీ అనేది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ బయట చూస్తే ఒక్క కోర్స్ అంటే ఈ బ్యూటీ కోర్స్ నేర్పించడం అనేది ఒక 70,000 నుంచి 50,000 నుంచి 1 lakh అబౌవ్ ఉంది. మీ దగ్గర ఓన్లీ ఫర్ 5,000 రూపీస్లో విత్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తూ ఇది ఇచ్చి మరి చేస్తున్నారని చెప్పడం జరిగింది మీ ఆఫీస్ వాళ్ళు మాకు. అయితే నేనేమంటాను అంటే దీనివల్ల ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఇది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఓన్గా రాలేదు సార్ ఈ ఆలోచన. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి సార్. అది ఎంత పెద్ద రిచ్ ఫ్యామిలీ కానివ్వండి, ఎంత పెద్ద మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీ కానివ్వండి, ఎంత పెద్ద పూర్ ఫ్యామిలీ కానివ్వండి సార్, ఒక ఆడపిల్ల అంటేనే ఒక ఇబ్బందులు, ఆడపిల్ల అంటేనే ఒక చిన్న చూపు.
అయితే పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా కూడా మెట్టినింటికి వెళ్ళేసరికి ఒక ఆడపిల్ల చెప్పుకోలేని బాధలు కూడా పడుతుంది. అంటే ఎలా అంటే వాళ్ళు అన్నాలని కాదు, అత్తగారిల్లు మంచి ఇల్లు కాదని కూడా కాదు, సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి. అదేదో అత్తమ్మ మంచిదని కాదు, హస్బెండ్ మంచోడని కాదు, కాకపోతే ఫైనాన్షియల్గా కానివ్వండి, అక్కడ వచ్చే సిచ్యువేషన్స్ కానివ్వండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం వల్ల ఫైనాన్షియల్గా కానివ్వండి, ఒక సిచ్యువేషన్ అనేది రిలేషన్షిప్స్ అనేవి దూరం అవుతూ ఉంటాయి సార్. ఓకే. అయితే నాకు ఎప్పుడు అనిపించిందంటే సార్, సో అండ్ సో దాంట్లో ఒక 2 years బాగున్నాను సార్ మ్యారేజ్ అయిన తర్వాత. 2-3 years బాగున్నాము, ఓకే, హ్యాపీగానే నడుస్తుంది, ఫైనాన్షియల్గా అంతా ఫైన్గా ఉన్నాం, అంతా బాగున్నాం సార్. పిల్లలు పుట్టాక, మా పెద్ద బాబు పుట్టాక సో అండ్ సో కొంచెం కరోనా టైం సార్. ఇంకప్పుడు కరోనా టైంలో ఎవరు ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్స్ చేయకున్నా కూడా కొంచెమంది మాకు అత్తమ్మ తరపు నుంచి అయినా వీళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అయినా చేసినా కూడా మేం పెడుతున్నాం అన్న ఒక చిన్న మాటలు స్టార్ట్ అయ్యాయి. సర్లే అంటే ఒక కొడుకుకు పెడితేనే ఇన్ని మాటలు వస్తున్నాయి. ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వచ్చింది, ఆ ఆడపిల్ల చిన్న బాబు ఉంది, ఎలాంటి కష్టం చేయలేదు. ఇప్పుడు అమ్మాయి పిల్లగాడు పాలు తాగుతాడు, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా కూడా ఆ బాబుని ఎత్తుకొని వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఆ పిల్లగాడికి పాలు ఇవ్వాలి. బయటికి వెళ్తే ఆఫీస్లో వెళ్ళాలా, ఆఫీస్లో జాబ్ చేయాలంటే పిల్లల్ని తీసుకొని ఆఫీస్లో జాబ్ చేయలేము. అక్కడ జాబ్ చేయాల్సి వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 కన్నా 9:15 కన్నా లాగిన్ చేస్తే సార్ ఈవినింగ్ 6 వరకు కంపల్సరీ 8 hours వర్కింగ్ అవర్స్. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇలాగే ఆలోచిస్తుంటే అప్పటి నుంచి కొంచెం ఇంట్లోనే మెహందీస్ అనేవి స్టార్ట్ చేశాను. మెహందీస్ వేసాక చిన్నగా ఈవెంట్స్ స్టార్ట్ చేశాను, బర్త్డే సర్ప్రైజెస్ అనేసి. అలా ఈవెంట్స్ నాకంటూ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఒక 2,000-3,000 అలా ఈవెంట్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సడన్గా మా వారికి యాక్సిడెంట్ అయింది సార్. తిరుపతి నుంచి వచ్చాము, సంక్రాంతి టైము యాక్సిడెంట్ అయింది. అది అప్పుడే కొత్త యాక్టివా, తను ఎప్పుడు వెళ్ళినా కార్లోనే వెళ్తారు. ఆ రోజు ఎందుకో బై మిస్టేక్లోనో లేకుంటే బ్యాడ్ లక్కో తెలియదు కానీ కొత్త యాక్టివా మీద వెళ్ళారు. ఆ రోజు ఫ్రెండ్స్తోనే పార్టీ చేసుకొని అందులోని డ్రింకింగ్లోనే యాక్సిడెంట్ అయింది. పార్టీ చేసుకొని ఇంటికి వస్తున్నారు, స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు ఇద్దరు ఫ్రెండ్స్, సడన్గా యాక్సిడెంట్ అయింది. చెవుల నుంచి బ్లీడింగ్ సార్. నా బాబు ఇంకా చిన్నపిల్లలే, బ్లీడింగ్, ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదు, నేను కడుపుతూ ఉన్నాను. ఆ రోజు స్టార్ట్ చేస్తే సార్ 2 years ఇబ్బంది పడ్డాను సార్. అయిపోయిన తర్వాత తనకి సర్జరీ అయింది కాలుకి, బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్స్. ఆయన ఎలాంటి జాబ్ చేయలేడు ఇంకా. మరి మా ఫైనాన్షియల్గా ఏంటి, ఇంటికి రెంట్ కట్టాలి, ఇంట్లో చూసుకోవాలి. అయితే మేమేం చేసామంటే వద్దు, ఇక్కడ రెంట్ దగ్గర వద్దు, ఊరికి వెళ్ళిపోదాం, మన ఓన్ హౌస్కి వెళ్ళిపోదాం. అత్తయ్య ఉంది, అత్తయ్య పిల్లల్ని చూసుకున్నాను, ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోయాను సార్ ఇంటికి. ఇక్కడంతా ఏదైతే అప్పులు ఉన్నాయో ఏమైనా చూసుకున్నామో అన్ని ఫైనాన్షియల్గా మొత్తం సెటిల్ చేసుకొని ఊరికి వెళ్ళిపోయాం. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days బాగానే ఉన్నాం సార్. 2 days తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎలా అంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను సార్. నేను మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కానీ నా మెట్టినింటి ఫ్యామిలీని కానీ తక్కువ చేయాలని కాదు, ఆ సిచ్యువేషన్స్ ఏమో మేబీ వాళ్ళ వచ్చాయేమో, కానీ నాకెవ్వరు ఫైనాన్షియల్గా హెల్ప్ లేరు సార్. అంటే పెట్టే ప్రతి ఒక్క తిండి, ఒక్క రోజుకి పూటకి అన్నం పెట్టినా ఒక ఫైనాన్షియల్ ఒక 1 year చూసా అబ్యూస్ లాంగ్వేజెస్. చిన్న చూపు అనేది ఏర్పడింది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. అంటే ఇంట్లో హస్బెండ్కి ఏదన్నా అయితే వైఫ్కు రెస్పెక్ట్ ఉండదు, ఇంట్లో ఉన్న హస్బెండ్ కూడా రెస్పెక్ట్ ఉండదు. అది ఎవరైనా సరే, కన్న తల్లి అయినా సరే, తమ్ముడైనా సరే, మా కొడుకు తండ్రి అయినా సరే మనం చిన్న చూపు చూస్తారు సార్. మరి ఇప్పుడు నేను నా ఫైనాన్షియల్గా ఎలా, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? కానీ సార్ నా బాబుని చదివించారు, ఆ 1 year నా బాబుని చదివించారు. చదివించిన తర్వాత అంటే నా బాబు ఫీజు టైంకి నేను ఓపెన్గా అడగలేను, నా భర్తనైతే నేను అడుగుతాను సార్, ఫీజు కట్టాలి బాబుది ఇంట్లో ఇదంటే. ఈ సిచ్యువేషన్స్ అనేటిది ఈ విధంగా మిమ్మల్ని బయటకు తీసుకురావడం జరిగింది. మేజర్ మీ ఇంటెన్షన్ ఏంటంటే మన కాళ్ళపైన మనం నిలబడకపోతే ఎదుటోళ్ళకి సులకనైతాము. ఆ ఆలోచన అనేది ఒక్కదాన్ని కాదు, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇబ్బంది పడుతున్నాను అండ్ మా అందరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ సార్. మళ్ళీ ఎవరు లేరు అని కాదు, మా అత్తయ్య మంచి BSNL ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, అందరు మామయ్య బోర్ బండి చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే నేనే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి నాకే ఇంత చిన్న చూపు అవుతుంది. అసలు ఇంకా ఎంతమంది అమ్మాయిలు బయట ఉన్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒకరు ఎదగాలంటే ఒకరు కంపల్సరీ కావాలి సార్, ఒకరు దారి చూపించాలి, ఒకరు పైకి రావాలి అంటే వాళ్ళకి అండగా ఒకరు నిలబడాలి. ఆ అండగా నేను ఎందుకు నిలబడకూడదు? నా దగ్గర ఈ వర్క్ ఉంది, నేనే నించుంటా. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు అలాంటి ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఇది ఎంత చేయాలన్న ఆలోచన అక్కడ వచ్చింది.
Okay. అక్కడ వచ్చింది, అక్కడితో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను సార్, ఓకే నేను ఈ స్టేజ్కి నాకు తెలుసు పలానా రోజు నేను పైకి వస్తాను, అందరి మొహం మీద కొట్టినట్టు నేను బతుకుతాను అని నేను ఫిక్స్ అయ్యాను సార్ మెంటల్గా. నా పిల్లలని నేను కన్నాను కాబట్టి నేను పోషించుకోవాలి, నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత సార్ నా దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్గా ఏం లేదు. అమ్మ నాన్నని అడిగినా కూడా హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయరని కాదు, కానీ ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ప్రతిసారి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అది నాకు నచ్చక హస్బెండ్తో మాట్లాడాను. అయినా ఓకే నీకు నచ్చింది అంటున్నావు కదా నువ్వు చెయ్యి అన్నారు. ఎవరి డబ్బులు ఏం తీసుకోలేదు, గోల్డ్ కొంచెం ఇన్వెస్ట్ బ్యాంక్లో చేసేసుకొని ఆ వచ్చిన అమౌంట్తో నేను పలానా ఇంతమంది స్టూడెంట్స్కి కోర్స్ చెప్పాలి కాబట్టి నాకు ఫైనాన్షియల్గా అవసరం వస్తుంది కాబట్టి నేను నా కోర్స్ని ఇంకా అప్డేట్ చేసుకున్నాను సార్. ఇంటర్నేషనల్గా వెళ్ళాను. ఓకే, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ఇది? నేను ఫస్ట్ వచ్చేసి సార్ మనకి ఇండస్ట్రీలో వర్క్ చేశాను సార్, కొంచెం మేకప్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ మేకప్గా ఇండస్ట్రీలో చేసిన తర్వాత బయట అకాడమిక్స్ స్టార్ట్ అయ్యాయి కొంచెం కొంచెం. ఇంతకుముందు అసలు ఎక్కడ లేవు సార్ ఇలాంటి అకాడమిక్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి బాగా. సరే నేను 10 మందికి నేర్పించాలంటే ఇంకా ఏమైనా అడ్వాన్స్గా ఉన్నాయేమో కోర్సులు అనేసి నేను ఆ కోర్స్ కూడా తీసుకొని విత్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్తో మనం సర్టిఫై అయ్యాం సార్. సర్టిఫై అయిన తర్వాత ఏదైతే గోల్డ్ నేను అమ్మి ఇక్కడ నా తాడి నేను పెట్టి తీసుకున్నాను సార్, నా తాళిబొట్టు, అదే వచ్చిన అమౌంట్, నాకు ఆర్డర్స్ వచ్చిన అమౌంట్తోనే మళ్ళీ నేను నా తాడిబొట్టు ఇడిపించుకొని దానికి డబల్ కొనడం జరిగింది సార్. సూపర్ సూపర్. అయితే యాక్చువల్లీ ఇక్కడ నాకు మీరు కాల్ చేసినప్పుడు కూడా అనిపించింది ఏంటంటే మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు మేము హెల్ప్ చేస్తున్నామని మీడియా సపోర్ట్ తీసుకొని ప్రమోట్ చేసుకొని డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మేజర్గా నేను ఫస్ట్ మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా అందులో భాగమేనా అనుకొని కొంచెం లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఏదో 5,000 రూపీస్ అంటారు, అందులో మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తా అంటున్నారు వాళ్ళకి. మ్యాక్సిమం బయట నేను విన్నది ఏంటంటే నేను ఫోక్లో కావచ్చు బయట కొంతమంది మేకప్ మీ కాల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడేది. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా నేను కొంచెం ఎంక్వైరీ చేసుకున్నాను. యాక్చువల్గా 5,000 రూపీస్లో ప్రోడక్ట్ ఎలా ఇస్తారు, ట్రైనింగ్ ఎలా ఇస్తారు అంటే అట్లుండదన్నా, యాక్చువల్లీ మినిమం 40 to 50, 60, 70 అన్నారు. అసలు ఎట్లుంది ఇది, నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేజర్గా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఇది ప్రమోషన్ అని అనుకోకండి, ఇక్కడున్న ఆడపిల్లలందరికీ తెలుసు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడపిల్లలకి ఎవరన్నా డబ్బులు కట్టుకోలేక 5,000 రూపీస్ అనేది చిన్న అమౌంట్, ఎవరినన్నా అడుక్కోవచ్చు. 20 డేస్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు వీళ్ళు విత్ సర్టిఫికెట్. మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మేడం? విత్ సర్టిఫికేట్ ఇస్తాను సార్. ఇది ఒక మన అకాడమీ నేర్చుకున్నారు కాబట్టి మన అకాడమీ నుంచి ఒక తరపు నుంచి సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పటి నుంచి నేర్చుకున్న బ్యాచ్ వాళ్ళకి ISO సర్టిఫికేట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను సార్. సూపర్. వీళ్ళకి 20 డేస్లో ఇన్ కేస్, ఎందుకంటే ఇప్పుడు బ్యూటిషియన్ ఒక షాప్ పెట్టుకొని ఇదంతా నడిపియాలంటే 20 డేస్లో ఇంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా? షూర్ సార్, ఇవ్వగలుగుతాము. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్ బయట 60,000 ఉంది. ఆ 60,000 నువ్వు తీసుకున్నప్పుడు 20 డేస్లో నువ్వు కోర్స్ తీసుకొని బయటికి పంపిస్తే వాళ్ళకి సాటిస్ఫై అవుతుందా? అలాంటి అకాడమీ ట్రైనింగ్ కూడా కరెక్ట్ లేదని కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి బయట. నా దగ్గర పెద్ద పెద్ద అకాడమీస్ నేర్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మన క్లాస్కి వచ్చి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. 60,000, 1 lakh పెట్టుకున్న నేర్చుకుని కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు. అంటే ఏమవుతుంది సార్, ఇప్పుడు 40 హెయిర్ స్టైల్స్ నేర్పిస్తున్నారు. ఆ 40 హెయిర్ స్టైల్స్ ఎవరికి ఇస్తారు సార్? ఓకే, ఇక్కడ మేజర్గా మనకు నచ్చింది ఏంటంటే ఎవరైనా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ, అంటే ప్రీవియస్గా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి, డబ్బులు బయట కట్టలేక చాలామంది ఇంట్లోనే ఉండిపోతారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి కడతాము, ఇంట్లో అడగాలంటే కూడా 5,000 రూపీస్ అనేది ఎవరన్నా ఇస్తారు. పక్క వాళ్ళతో అడిగినా మనం 1-2 monthsలో కట్టేయచ్చు. కానీ 50,000, 1,00,000 రూపాయలు, 60,000, 70,000 అంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఇది ఒకసారి అడ్రస్, ఇక్కడికి రావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని, ఒకసారి ఇదంతా చెప్పే ప్రయత్నం చేయండి మేడం. ఇది వచ్చేసి మనకి AP Plus Academy అనేది ఇన్స్టాగ్రామ్ ID ఉంది సార్. అందులో వచ్చేసి మీరు ఫాలో అయితే సరిపోతుంది. అందులో వచ్చేసి మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. జస్ట్ ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అనేవి చెప్తాము. జస్ట్ ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ అయిపోతే సరిపోతుంది. ఆ 20 డేస్లో కూడా వాళ్ళకి ఏమైనా కోర్స్ అర్థం కాకపోతే వాళ్ళకి నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్, అలాంగ్ విత్ సర్టిఫికేట్. కానీ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని ఆ 20 డేసే కాకుండా ఇంకో 5 days ఎక్స్ట్రా అయినా పర్ఫెక్ట్గా అయ్యే పంపిస్తాను. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది అకాడమీ, నేనే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గరనే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇస్తాను. మన దగ్గర ప్రోడక్ట్ ఇచ్చి పంపిస్తారా? ప్రొడక్ట్స్ ఇవ్వం సార్, ఏమేమి కావాలి లిస్ట్ ఇస్తాను. ఫస్ట్ యాక్చువల్ మెయిన్ ఎలాంటివి కొనుక్కోవాలి, ఏమేమి కావాలి మీరు కొనుక్కోవడానికి. మనం ప్రొడక్ట్స్ కొనుక్కోవాలన్నా సార్ ఇప్పుడు మీకు చూపిస్తే వీళ్ళ ప్రతి ఒక్కరికి సార్ మనం బేసిక్స్ ఇవ్వము. మనం గూగుల్లో టైప్ చేసినా కూడా వీళ్ళకి నేను ప్రొడక్ట్స్ ఇచ్చేవి కూడా ప్రతి ఒక్కటి రీకోడ్ బ్రాండ్ అనమాట. మేకప్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఈ బ్రాండ్స్ తెలుసు సార్. షాప్ రోల్ మనం ఇక్కడ మీరు చూసుకుంటే మనకి జస్ట్ కాస్ట్ ప్రొడక్టే వచ్చేసి 4,000, 5,000లో ఉంటాయి సార్. 4,200 ఉంది. ఒక్కొక్కటి 2,000 అలా ఉంటాయి అనమాట మనకి ప్రొడక్ట్స్. మేజర్గా మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇంకా కొంతమంది అంటే ఈ వర్క్లో ఈ మధ్యకాలంలో బయట కూడా అంటే సాంగ్ షూట్కి కానీ వీటికి కానీ చాలామంది అవసరం. కొంతమందికి డిమాండ్ ఎక్కువ. ఒక పర్సన్కి మేకప్ వేయడానికి 5,000 అడుగుతూ ఉన్నారు బయట.
వాట్ ఎవర్ ఇక్కడ ట్రైనింగ్ది కావచ్చు, ఈ విధానం కావచ్చు, నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇంత తక్కువలో ట్రైనింగ్ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమన్నారు కదా, మీ దగ్గరికి వచ్చినాక ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంది, ఈ ఆఫీస్ ఏ ప్లేస్లో ఉంది, ఒకసారి అదంతా చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంటుంది సార్. నాగోల్ బస్ స్టాప్ ఇక్కడ వాకబుల్ కూడా రావచ్చు, జస్ట్ ఫ్లైఓవర్ దగ్గర జస్ట్ వాకబుల్గా ఉంటుంది. అటు నుంచి వస్తే ఎల్బీ నగర్ నుంచి మిడిల్లో ఉంటుంది, ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్కి మిడిల్లో నాగోల్ బస్ స్టాప్లో ఉంటుంది సార్. ఇంకా మిగతా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కాల్స్లో మా స్టూడెంట్స్ ఎప్పుడు 100 మీటరే ఉన్నట్టుంది, 100-200 మీటర్ ఉంది అంతే. అంతే సార్, వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్సే సార్. మీకు వెళ్ళగానే నియర్ టు బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్లో ఎక్కడి నుంచైనా రావచ్చా, నియర్ బై వాళ్ళు రావాలని ఉందా? లేదు సార్, ఎక్కడి నుంచి లాస్ట్ టైం బ్యాచ్లో మనకు వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు అమ్మాయి రాలేదు, వర్షం పడుతుంది అనేసి. భువనగిరి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొమరవెల్లి, సిద్దిపేట, ప్రతి ఒక్కరు వచ్చి నేర్చుకుంటున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాచ్లో, ఇప్పుడున్న బ్యాచ్లో కొమరవెల్లి, సిద్దిపేట ఇక్కడ వీళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. ఈ రోజు రాలేదు, ఈ అమ్మాయి కూడా ఈ రోజే రాలేదు, అక్కడ వర్షాలు పడుతుందంట. ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచే వచ్చింది. ఓకే, డైలీ అప్ అండ్ డౌనా వీళ్ళది అంతా? ఆ అమ్మాయి అప్ అండ్ డౌన్ సార్, అప్ అండ్ డౌన్. యా, ఇంతకుముందు బ్యాచ్లో వచ్చేసి నేనే హాస్టల్ చూపించాను వాళ్ళకి. వాళ్ళ అంటే డేస్ కాబట్టి ఏముండదు, మీ ఇక్కడ ఒక 5,000 కట్టినా హాస్టల్కి 4,000 5,000 కట్టినా అయిపోతుంది, ఇక్కడ 10,000లో అయిపోతుంది సార్. ఉండొచ్చు, రావచ్చు, ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకు కూడా నేను 5,000 కూడా తీసుకోను సార్. వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి 3,999 4,000లో నేను ఇంకా తగ్గిస్తాను, ఎందుకంటే వాళ్ళు అక్కడ హాస్టల్లో పే చేసుకుంటున్నారు. ఓహో, ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సపోర్టివ్గా రిక్వెస్ట్ చేసేసరికి మనం కూడా సర్లే పోనీలు అంత దూరం నుంచి వస్తున్నారు, పిల్లల్ని వదిలిపెట్టి హాస్టల్లో నేర్చుకుంటున్నారు అనేసి ఆ కన్సర్న్ కూడా తీసుకుంటాను సార్ నేను. 100%గా అది అనిపించింది కాబట్టి ఈరోజు మేము కూడా ఇంకా కొంతమందికి వెళ్ళాలి, ఇంకా కొంతమంది ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చినాం. దీన్ని వేరేలాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంతమంది ట్రైనింగ్కి వచ్చారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లా తెలిసింది వీళ్ళు ఇక్కడ రావడానికి? ఎందుకంటే కొమరవెల్లి, సిద్దిపేట, విజయవాడ, ఎందుకంటే ఇక్కడికి వచ్చి హాస్టల్లో నుండి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది వీళ్ళకి, 20 డేస్కి ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లో కొంతమందికి అర్థం కాకుండా మళ్ళీ ఒక 5 డేస్ కూడా ట్రైనింగ్ ఇస్తారు, దానికి దేనికి డబ్బులు కట్టేది ఏమి ఉండదు. ఇక్కడ డిమాండింగ్ ఇన్ మేడం ఇంటెన్షన్ ఏంటంటే అందరూ నేర్చుకోవాలి, అందరూ అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే మేజర్ ఇంటెన్షన్ ఇక్కడ. ఈ విషయాన్ని మనం ఇంకా కొంతమందికి మన ఛానల్ త్రూగా వెళ్తే బాగుంటుంది అనేది మా ఇంటెన్షన్. ఈ మేడం ఇలాంటి ట్రైనింగ్ అనే కాదు, కొంతమందికి ఆడపిల్లలకు కావచ్చు, కొంతమందికి డబ్బులు తీసుకోకుండా మేము మంచి చేస్తామనే వాళ్ళకి 100%గా మేము అండగా నిలబడతామనేది ఈ వీడియోతో మీకు అర్థం అవ్వాలి. కొంతమంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? నేను తార్నాక శాంతినగర్ అండి. తార్నాక, లాలపేట శాంతినగర్. మీకు ఎట్లా తెలుసు ఇక్కడ ఇది ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇన్స్టాలో చూస్తానండి. ఇన్స్టాలో చూసారు? ఇన్స్టాలో. ఇప్పటిదాకా మేడంతో మాట్లాడేది మీరు విన్నారు కదా, ఎగ్జాక్ట్లీ మేడం చెప్పినట్టే ఉందా, లేదంటే మీడియా కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారు? లేదు, మీడియా కోసం మన ఏం లేదు. ఓకే, మేడం ఎట్లా చెప్తుందో సేమ్ మాకు కన్వీనియంట్గా అయితే మాకైతే చాలా బాగా చేస్తుంది మేడం. అట్లా ఏం లేదు, మీరు ఏదో ప్రమోషన్ కోసము ఏదో చేయాలని అయితే ఏం లేదు. ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టున్నారు మేడంకి? అట్లానే ఏం లేదు, మాకు నచ్చింది. ఇప్పుడు చెప్పే విధానం కానీ అది కానీ అంత దగ్గరకు వచ్చి చెప్పడం, మాకు నచ్చకపోయినది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా కూడా అన్ని బాగా చెప్తుంది కదా. ఓకే, మీకు బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? బయటికి అంటే మరీ పర్సనల్గా వచ్చి చెప్పేటోళ్ళని అయితే మేము చూడలేదు. తినైతే పర్సనల్గా చెప్తుంది. అమౌంట్ కూడా చాలా తక్కువ ఉండింది కదా. ఇప్పుడు ఒక్కో దగ్గర పోవాలంటే మేము 60,000 40 మినిమం అయినా ఇంటర్న్షిప్ ఇస్తారని అడిగినాం మేము. ఇట్లా ఇన్స్టాలో చాలా మందిని చూసినాం, చాలా మందికి మెసేజ్ పెట్టినాము. ఇంటర్న్షిప్ అయితే ఇవ్వము, మేము ప్రతి ఒక్కరికి వచ్చి మేము చూపించి చేపియాలంటే చాలా కష్టం అని అన్నారు. నన్ను అడిగినాము, లేదమ్మా మీకు ఇక్కడ సెట్గా ఇక్కడ కాలేదు కంప్లీట్ అంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా రమ్మని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏంటి మీకు సోర్స్, ఇక్కడ ఈ కంపెనీ నుంచి సోర్స్ ఏంటి? అంటే వర్క్ ఇప్పిస్తారా ఎక్కడైనా ఉంటే? ఎట్లా మేడం ఆర్డర్లు వస్తే మమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పింది. మామూలుగా ఇప్పటికీ మొన్న కూడా ఇక్కడ వేరే ఆర్డర్ వచ్చినప్పుడు రమ్మనింది. కాకపోతే మాకు ఇంకా ప్రాక్టీస్ లేదు కదా, ప్రాక్టీస్ లేనప్పుడు ఇప్పుడు పోయి మేమేం చేస్తామని చెప్పేసి మేమే వెళ్ళలేదు. ఓకే, ఫైనల్గా చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకైతే ఫ్యూచర్ ఉంటుంది అని అయితే నేను చెప్పగలుగుతా. ఓకే, ఫ్యూచర్ అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అయింది. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి. అంటే ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళకి మేజర్ ప్లేస్ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు, ఎంతో కొంత అంటే పార్ట్ టైం జాబ్ లాగా కావచ్చు, ఈ విధంగా కూడా వీళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి చాలా బాగుందన్న ఇంటెన్షన్ మాకు కూడా అనిపించింది. ఇంకా కొంతమందికి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి మ్యామ్? సంతోష్ నగర్. సంతోష్ నగర్. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇది? నేను క్యాజువల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో చూశాను, చాలా సెర్చ్ చేశాను. బ్యాచ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ఉన్నట్టున్నారు. అవును, చాలా సెర్చ్ చేశాను. అయితే 50,000 60,000 అలా చూసేసరికి నేను
ఇంకా అనుకున్న థాట్ ఉండే చేయాలని, కానీ అలా చూసేసరికి మార్చుకున్నాను అనమాట. తర్వాత మ్యామ్ది చూసేసరికి ఇలా అని అసలు నేను జెన్యునా కాదా అని అనుకున్నా, కానీ అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే డబ్బులు తక్కువ అంటే ఫేక్ అనుకుంటాము, డబ్బులు ఎక్కువ అంటే బ్రాండెడ్ అనుకుంటాం. అంతే కదా సార్, ఎవరైనా సరే అలా అని. తర్వాత మ్యామ్తో మాట్లాడినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక రియల్లీ అసలు అమేజింగ్. అసలు మ్యామ్ని చూశాక ఇక్కడ మ్యామ్ ఎంత ఫ్రీగా ఉంటారంటే, మీరు ఎంత పేషెన్సీగా చెప్తారంటే, ఎవరైనా లేట్గా క్లాస్కి వచ్చినా కానీ తనకి ఒక సింగిల్గా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా మిస్ అయినా కానీ. అంతలో తను ఎఫర్ట్ చేయలేరు, అంటే వేరే వాళ్ళకి బయట ఎఫర్ట్ చేయలేరు, అంత పేషెన్సీతోని చెప్పలేరు, అంత పే చేసినా కానీ. చెప్పినా కానీ నేను నాకు అమీర్పేట నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఉండేది ఒకటి. యాక్చువల్లీ బ్యూటిషియన్ దాంట్లో అమ్మాయి దగ్గర ఒక 40,000 తీసుకొని ట్రైనింగ్ చక్కగా ఇవ్వకుండా 30 days అని చెప్పారు. ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదు, డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మేమే జాబ్ ఇప్పిస్తామని కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి మేము కూడా కొంచెం భయపడతా ఉంటాం, మనం ఏమన్నా వేరేలాగా ఇస్తున్నామేమో అనే ఉద్దేశం. ఇక్కడ మీరు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడికి? ఇప్పుడు 10 days అవుతుంది. 10 days అవుతుంది. ఓకే, ఎన్ని డేస్ మీకు ట్రైనింగ్? మొత్తం 21 days. ఇంకా ఎక్స్ట్రా అయినా కానీ నెక్స్ట్ బ్యాచ్కి ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకుంటే నెక్స్ట్ బ్యాచ్కి కూడా మ్యామ్ రమ్మని చెప్పారు. ఏమేమి మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మేడం దగ్గర నుంచి? అంటే వెళ్ళేటప్పుడు కానీ మీకు ఏ విధమైన మీరు చూపించుకోవడానికి ఏమి ఇస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి? మ్యామ్ అన్ని ప్రోడక్ట్స్ మ్యామే ఇస్తారు, మేము తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ మ్యామే ఇస్తారు. ఏమైనా కావాలన్నా కానీ మ్యామ్ దగ్గర నుంచి అయితే 100% మ్యామ్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. మ్యామ్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారో అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఓకే మీరు చెప్పండి మా ఒకసారి, మీకు ఎట్లా అనిపిస్తూ ఉన్నది ఏంటి అసలు? ఇది ఇక్కడికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడికే వచ్చి ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? బయట అయితే 60,000 1 lakh వరకు ఉంది. అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఇక్కడ వచ్చి 5,000 6,000 పెట్టి నేర్చుకొని మనం ఫ్యూచర్లో మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, మన కాళ్ళపైన మనం నిలబడవచ్చు. ఎస్, మీరేమంటారు మా? అంటే ఈ మధ్యకాలంలో మోసాలు అనేది బాగా ఎక్కువైపోయింది. అంటే మీకు జాబ్లు ఇప్పిస్తామని కానీ సోకాల్డ్ అని చెప్పి, అంటే కొంతమంది 30,000 తీసుకొని కూడా ఈ ఆఫీసు ఆ ఆఫీస్ ఇక్కడ ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ అని కూడా ముంచిన వాళ్ళు. పొద్దున్నే ఒక కాల్ కూడా వచ్చింది, 2 lakhs తీసుకొని మేము ఏదో ట్రైనింగ్ ఇస్తాము, ల్యాప్టాప్ ఒక 5,000 రూపీస్ ల్యాప్టాప్ ఖరాబ్ అయింది ఇచ్చేసి, అండ్ వాళ్ళు మళ్ళీ రిపేరింగ్ చేసుకుంటే 10,000 అయింది, ఆ 2 lakhs గుంజేసారు. అంటే ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఇక్కడ మేజర్గా ఇదే ఎంచుకోవాలి అన్న ఆలోచన ఎందుకు అనిపించింది? మీకు ఏ విధంగా తెలిసింది ఇది? నేను ఇన్స్టాగ్రామ్లో చాలా అకాడమీస్ గురించి చూసిన. ఇక ఆల్రెడీ ఇంట్రెస్ట్, ఇది నేర్చుకోవాలి అనేది ఇంట్రెస్ట్. పాపలు ఉన్నారు నాకు 2. ఇక వాళ్ళని పెట్టుకొని బయట ఎక్కడ పని చేయలేము, మనం టైం కూడా స్పెండ్ చేయలేము. అసలుకి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రావాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకుంటే ఇబ్బంది, ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇంట్లో, నేను మా హస్బెండ్ చూసుకోవాలి మా పిల్లల్ని. అట్లా అని చెప్పేసి ఈ చిన్న అమౌంట్ని కూడా మేడం మేము 3 times ఇచ్చినా కూడా తీసుకుంటుంది. వేరే వాళ్ళతో అస్సలు అమౌంట్ మొత్తం ఇచ్చేంత వరకు అయితే రానివ్వరు అసలు. అప్పుడు 1000-1500 ఇచ్చినా మేడం అడ్జస్ట్ అవుతుంది అట్లా తీసుకో, ఎందుకంటే నేనే మేడంకి 3 times చేసి ఇస్తున్నా ఈ చిన్న అమౌంట్ కూడా. ఆ విషయంలో అయితే మేడంని నేను చాలా ఒప్పుకుంటా, ఎందుకంటే మాది చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాం మేము. అసలుకి ఇక్కడి వరకు నేను వచ్చి ఈరోజు నేను ఉన్న పరిస్థితి రేపు నా పిల్లలకు రావద్దని నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలిచ్చినా కళ్ళలో వాటర్ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటి అర్థం చేసుకోండి, అంటే ఇక్కడ ఎంత మంచిగా ట్రైనింగ్ కావచ్చు, ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారని. ఎందుకంటే బయట ఏ విధంగా ఉంటుంది, నువ్వు అప్పు చేసుకో లేదంటే ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదని. ఇక్కడ ఎమోషనల్ అంటే నేను 3-4 మాట్లాడితే కూడా ఒకసారి ఆమె చూడండి, అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు. కానీ నిజంగా అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, 100% ఉండాలి కూడా. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని ప్రతి ఒక్క లేడీ, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, అదొక డ్రీమ్ సార్. అది ఫుల్ఫిల్ చేయాలని థాట్ ఉంటుంది, కానీ ఒక వే అనేది ఉండదు. వే ఉన్నా కానీ మనీ పరంగా వెనుక ఉంటాం, సపోర్ట్ అనేది ఉండదు. మనీ కూడా దానికి పని చేయకపోతే డైరెక్ట్గా చెప్పాలంటే ఇంట్లో అత్తమామ కాదు హస్బెండ్ కూడా చులకనే అనుకోవచ్చు. అంతే సార్, అంతే సార్. ఓకే, మంచి ఆలోచన, మంచి ప్లేస్కి వచ్చిరని నాకు అనిపిస్తూ ఉన్నది. బట్ నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టవచ్చు, నేను అది కూడా చెప్తున్నా. మళ్ళీ మీరు వేరేలాగా అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఈ మేకప్ సంబంధించిందే కాదు, మీకు అంటే కొంతమంది అందరూ మోసం చేసే వాళ్ళు ఉంటారు మంచి ఆలోచనతో. ఇప్పుడు ఈ మేడం ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో ట్రైనింగ్, ఇది నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చెప్పేటప్పుడు కూడా నేను ఫస్ట్ వచ్చేటప్పుడు ఇది నామకే వాస్తి పెట్టుకొచ్చిన మైక్ కెమెరా అనేది కామన్గా నా కారులో ఉంటుంది, కానీ
ఒకసారి వెళ్ళి మాట్లాడదాం ఏ విధంగా ఉంటుందని. ఒక ప్రముఖ పొలిటికల్కి సంబంధించిన వ్యక్తి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ అక్కతో కూడా నేను మాట్లాడడం జరిగింది. అక్క ఏంటి పరిస్థితి అనే విధంగా మాట్లాడినప్పుడు తమ్ముడు మీలాంటి సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఆ అక్క కూడా ఎవరో కాదు, సంధ్యారెడ్డి అక్క కూడా యాక్చువల్లీ ఈ కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇదంతా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో మన ఛానల్ అనేది జనాల కోసం పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా కొంతమందికి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను తొందరగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం నేను అసలు ప్రమోషన్ చేయను, ఇది అసలు ప్రమోషన్ కాదు. ఇది ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా అయితే వచ్చిర్రో నా వీడియో వల్ల ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలనేది నా ఇంటెన్షన్. అసలు మేడం కూడా అదే చెప్పారు, సో మీ వల్ల మాకు కొంచెం ప్లస్ అవుతుంది అన్నప్పుడు మేడం ప్లస్ అయ్యేది ఏం లేదు. ఇక్కడ ప్రోడక్ట్కి దానికే ఆ డబ్బులు అయిపోతుంది. మా అంటే 500-1000 రూపాయలు ఆమె ఖర్చులకు కూడా సరిపోదు. ఇది రెంట్కి తీసుకొని రెంట్ కట్టుకుంటా ఇదంతా చేయాలన్న ఆలోచన అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్త్ అనిపించింది. ఇక్కడ మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ అడ్రస్ కానీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పండి మా. ఏపీ ప్లస్ అకాడమీ. ఒకరు చెప్పండి. ఏపీ ప్లస్ అకాడమీ అన్న. ఏపీ ప్లస్ అకాడమీ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అండ్ నా ఇన్స్టాలో కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఎవరన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ కాల్స్ కలవకపోయినా ఏదన్నా నాకు కూడా కాల్ చేసి ప్రయత్నం చేయండి. మీకు ఏదన్నా అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇక్కడ నేను చెప్పేటి ఏది లేకపోయినా నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు మీరు. ఇది నేను హామీ ఇస్తున్నా. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి మా? మేము ఇక్కడ ఫిర్యాదిగూడ నుండి వస్తున్నాం. ఫిర్యాదిగూడ. ఓకే. అయితే ఫస్ట్ నేను ఇన్స్టాలో చూసిన, ఎక్కడ చూసినా 50-60 అంతకు మించి తక్కువ లేదన్న. 50,000-60,000 కంటే తక్కువ లేదు. తక్కువ లేదు. చూస్తుంటే మేడంది ఏపీ ప్లస్ అకాడమీ ఫ్రీ అని వచ్చింది. అందులో కొంచెం ఫీజు కట్టాలి అంటే 5,000 అని అంటే 5,000 ఇంత తక్కువనా అని చూసినాము. చూసి ఒక డౌట్ వచ్చింది కదా ఫేక్ ఏమో అని. మా హస్బెండ్కి పంపిస్తే మా హస్బెండ్ ఏమన్నాడు, ఏమో డౌటే నాకు అన్నాడు. అంటే ప్రొఫెషనల్, ఇంత తక్కువ నేర్పించడం ఏంది అంత డౌట్ పడి తను నన్ను తీసుకొచ్చిండు ఇక్కడికి. మీ హస్బెండ్ తీసుకొని లొకేషన్ పెట్టమంటే మేడం పెట్టింది, తీసుకొని వచ్చిండు. మేడం అసలు ఎంత జెన్యూన్ అంటే నన్ను అక్కడ కూర్చోబెట్టుకొని ఒక అక్కలాగా తల్లిలాగా నన్ను దగ్గర తీసుకొని చెప్పింది. అంటే నా ప్రాబ్లమ్స్ అన్ని మేడం చెప్పిన నేను ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవచ్చు. అంటే ఫ్యామిలీ నంబర్ లాగా మాట్లాడినప్పుడు మేడం ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా అంటే నాకు అనిపించింది ఏంటి మనకు దగ్గర వ్యక్తి లాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కలుపుకోబోయేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా మంది ఏంటంటే వచ్చారా 5,000 ఇచ్చారా పోయామా ఇంకా కొంచెం డబ్బులు గుంజనం అనే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు మీరు చెప్పినట్టుగా. అస్సలు లేదు. నన్ను మా హస్బెండ్ తనున్నాడు, వాళ్ళ మేడం వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టుకొని వాటర్ ఇచ్చి తన అక్కలాగా చూసుకొని నన్ను దగ్గర తీసుకొని మాట్లాడింది. అప్పుడు నేను నిజం జెన్యూన్ ఇది పక్కా జెన్యూన్గానే అని నేను నెక్స్ట్ డే నేనే వచ్చేసిన. అప్పుడు అర్థమైంది జెన్యూనే అని. ఫస్ట్కి వచ్చేసిన, ఇంకా మా ఆయన రాకుండా నేనే వచ్చి ఇంకా జాయిన్ అయినా. ఇందులో మాట్లాడిన విధాన్ని మేడం నేను ఫస్ట్ డే రాలేదు, నెక్స్ట్ డే శారీ డ్రాపింగ్ ఆ రోజు చెప్పినా నేను ఈరోజు నీకు చెప్పనని అనలేదు. మరి పిలుచుకొని వెన్నెలా రామ్మ నేను నీకు చెప్తాను నిన్న రాలేదని చెప్పుకుంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న ప్రతి అమ్మాయి బయటికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంత బాగుంటది ఇక్కడ ట్రైనింగ్. బాగా నేర్పిస్తుంది. ఏమేమి నేర్పిస్తారు ఇక్కడ మీకు? బ్యూటీషియన్ కి సంబంధించింది మొత్తం నేర్పిస్తుంది. మేకప్స్ కొంతమందికి తెలియదు, ఎందుకంటే బ్యూటీషియన్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, కొంతమంది తెలియదు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి ఉంటాయి ఇంట్లో మీకు ట్రైనింగ్ లో. థ్రెడ్డింగ్ నేర్పిస్తారు, పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్స్, వ్యాక్సింగ్, హెయిర్ డిజైన్స్ అంటే బ్రైడల్స్ అవి. బ్యూటిషియన్ కి సంబంధించింది ఇవి. బ్రైడల్స్ కి ఏమో హెయిర్ కటింగ్స్, ఓకే, ఫేషియల్స్, మేకప్స్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్స్ అన్ని కవర్ అవుతున్నాయి అన్న. చాలా అంటే చాలా జెన్యూన్ గా చెప్తుంది మేడం. రైట్, థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనుకుంటున్నామా మీరు? ఏదో అన్న ఒకసారి మీరు ఈ సెకండ్ బ్యాచ్ మరి మీరు ఎందుకున్నారు ఇక్కడ? మీ అయిపోయింది కదా? నాది అయిపోయింది ఆల్రెడీ, కానీ మేడంని చూసిన తర్వాత మేడం చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఒక సిస్టర్ లెక్క. కానీ అసలుకి నేను ఇప్పటివరకు మా హస్బెండ్ ఎక్కడ బయటికి పంపించలేరు నన్ను. మ్యారేజ్ అయిందా? మా హస్బెండ్ ఇప్పటివరకు ఏదైనా వర్క్ చేస్తా ఏదైనా నేర్చుకుంటా ఇప్పటివరకు ఎక్కడికి పంపించలేరు. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి మేడంని రీచ్ అయినా అనమాట. రీచ్ అయిన తర్వాత మేడం ఫస్ట్ 1,000 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కానీ నేను ఆ 1,000 కూడా పే చేయడానికి వెనకకు ముందుకైనా, ఎందుకంటే అన్ని ఫ్రాడే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అట్లా నేను 2-3కి కట్టి పొడగొట్టుకున్నాను అనమాట అమౌంట్. అయితే నాది నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ అనమాట. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ అయిన అనమాట మేకి. తర్వాత మేడంకి నాకు చాలా మంచిగా బాండింగ్ కనెక్ట్ అయ్యి ఇప్పటివరకు కూడా మేడం నాకు రావద్దు అని చెప్పలేదు క్లాస్కి. ఇప్పటివరకు కూడా ఒక సిస్టర్ లెక్క మేడం పక్కనే పెట్టుకుంటుంది. ప్రోడక్ట్ అంతా అయిపోతుంది, డబ్బులు కట్టినావు మళ్ళీ?
ప్రోడక్ట్స్ మొత్తం నేను ఇంకా మేడంతో ఉండి మేడంకి కూడా ఇంకా నా లెక్క మేడం కూడా కొత్త వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నాం, హెల్ప్ చేయడం. కానీ మేడమే ఒక ఆడపిల్లకి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. మేడం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. చెయ్యొద్దు, ఆల్రెడీ ఇప్పుడు నేను నేర్చుకున్నా, ఆల్రెడీ నాకు వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతారు, నన్ను అడగమని చెప్తారు, మేడం కూడా చెప్తారు. అసలు మేడం చాలా మంచిగా ఉంటుంది, మేడంది బాండింగ్ అసలు చాలా నచ్చింది నాకు. అసలు చాలా బాగా చూసుకుంటారు అసలు మేడం, ఇంత మంచిగా నాకు. మీ ఇంటెన్షన్ కూడా మంచిగా అనిపించింది. అంటే మేడం ఒక్కరే అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలంటారు, మీ ట్రైనింగ్ చేసి మీరు కూడా కొంతవరకు నేర్పించవచ్చు కాబట్టి మంచి ఆలోచన ఇది. నేను కూడా థర్డ్ బ్యాచ్, ఆమె కూడా ఇంకా వస్తుంది. థర్డ్ బ్యాచ్ బయట డబ్బులు ఏమైనా వస్తున్నాయా? ఆర్డర్స్ వస్తున్నాయి, చేస్తున్నా. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు మనం కూడా మేడంకి చేదోడు వాదోడుగా ఉందాము అన్న ఉద్దేశంతో మీరు కూడా ఓకే మంచి ఆలోచన. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఈ ఏరియా ఆ ఏరియా అనేది ఒక ప్రాంతం వైజ్గా ఏం లేదు, ఎందుకంటే లాంగ్ నుంచి వస్తున్నారు కాబట్టి. నాకు తెలిసి ఈ వీడియో తర్వాత ఈ ఉప్పల్లు, మేడిపల్లి, చెన్గచెర్ల అండ్ ఈసీఎల్, పిరియాజిగూడ ఈ ఏరియా కావచ్చు, అంటే ఎల్బీ నగర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు చూడండి ఒకసారి. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నామంటే మీకు, ఎందుకంటే చాలా చూసుంటారు, ఎందుకంటే చాలా చూసుండి మోసపోయి అక్కడ ఇంటి దగ్గర నుంచి కూడా మీరు ఫస్ట్ 1000 రూపీస్ పే చేయండి, 500 పే చేయండి అని తర్వాత ఫోన్ ఎత్తని వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం కూడా నేను క్లారిటీ ఇస్తున్నా, ఆ మేడము మెల్లగిచ్చిన డబ్బులు తీసుకుంటుందని మరీ చేయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే లాస్ట్ బ్యాచ్ అన్న ఒక అమ్మాయి పాపం అసలుకి నేర్చుకుంది మనీ, మేడమే హాస్టల్ మాట్లాడింది తనకి. తను ఏం చేసిందంటే మనీ ఇవ్వలేదు, ఫస్ట్లో ఇవ్వలేదు, పోయినాక మొత్తం నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. తన వరంగల్ ఉంటుంది, లక్ష్మి తన పేరు. ఇప్పటికి మనీ కూడా ఇవ్వలేదు తను, తెలుసా? లేదు. నెక్స్ట్ లక్ష్మి, నీ పరిస్థితి బాగాలేదు అనుకుంటా సిస్టర్. అంటే ఆమె చెప్పేది కంప్లైంట్ కాదు ఇది, నువ్వు ట్రైనింగ్ అయిన తర్వాత దానికన్నా డబ్బులు తెచ్చి మేడంకి ఇచ్చే ప్రయత్నం చేయి, ఎందుకంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ తీసుకున్న తల్లి, మేడం కూడా ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇక్కడ పెద్ద దాంట్లో ప్రోడక్ట్కే ఒక్కొక్కటి చాలా అమౌంట్ ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి ప్రోడక్ట్, ఒకసారి అటు జరగండి తల్లి, ఒక్కసారి ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కటి అంటే మేకప్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ చూడండి. ఇదా ఓకే, సారీ చూడలే నేను ఇప్పటిదాకా. ఓకే, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అంటే దీనికోసమే తెప్పించారా మేడం? అంటే అసలు ఏంటి, ఇక్కడ రండి మేడం మీరు ఒకసారి. ఇక్కడ అసలు ఏంటి ఇది, దేనికి సంబంధించిన మిషన్ ఇది? ఇది వచ్చేసి హైడ్రా ఫేషియల్. యాక్చువల్లీ ఇంతకుముందు మనకి ఎప్పుడు ఫేమస్ కాలేదు, ఇది ఇంతకుముందు నుంచి ఉంది. బేబీ మూవీ తర్వాత బాగా ఫేమస్ అయింది అన్నయ్య. ఏంటంటే ఫేస్ వైట్నింగ్ చేస్తుంది, అది చేస్తుంది అని అనుకుంటారు, కానీ టు బి ఫ్రాంక్ నిజంగా మీ ద్వారా నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే హైడ్రా ఫేషియల్ అనేది అందరికీ సూట్ అవ్వదు. ఓకే, ఓన్లీ 30 to 30+ దాటిన వాళ్ళు మాత్రమే హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెటింగ్లో ఏదో బేబీ మూవీలో చేస్తున్నారు, ఏదో ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకుంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. అలా ఎవరు చేసుకోకూడదు. ఇది హైడ్రా ఫేషియల్ దేనికి యూజ్ అవుతుంటే, ఒక ఏజ్ అనేది క్రాస్ అవుతూ ఉంటే మన స్కిన్ అనేది డల్ అవుతూ జారిపోతూ ఉంటుంది. స్కిన్ అనేది, ఆ స్కిన్ అనేది వైట్నింగ్ చేయడానికి, గట్టిగా గ్రిప్ అనేది స్కిన్ టైట్ హోల్డింగ్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది. మంచి గ్లో కూడా ఉంటుంది. ఓకే, ఒకసారి నాకు ఇది ఎట్లా వాడతారు అనేది ఎవరికైనా ప్రయోగం చేసి చూపించే ప్రయత్నం చేస్తారా? ఓకే, ఇప్పుడు మీకు చూపించమంటారా? ఉన్నాయా, మన విజువల్స్ ఉన్నా పర్లేదు. విజువల్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ఇది ఏ విధంగా వాడాలి కూడా మీరు చెప్తారా? ఇది ఇంతకుముందు మనం ఫేషియల్స్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్తో ఉంటుంది, ఇవి వచ్చేసి మనకి అడ్వాన్స్ వచ్చాయి అనమాట, ప్రొఫెషనల్ అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట. ఇది ఇప్పుడు ఓన్లీ మనం మిషన్లో చేస్తుంది. ఇప్పుడు స్క్రబ్ అంటేనేమో మనం డైరెక్ట్గా స్క్రబ్ మన హ్యాండ్స్తో కాకుండా దీంతో తీసుకుంటాం. స్క్రబ్ అనేది దీంతో చేస్తాం. ఇది యాక్చువల్లీ ఎలా చేయాలి, ఎలా ప్రాసెసింగ్ చేయాలి, దీంట్లో మనకి సీరమ్స్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఆ సీరమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరికి చూపిస్తాం. ఓన్లీ ఈ కోర్స్ నేర్చుకోవడానికి బయట ఫీజు 5000. ఓన్లీ ఇది ఒక్కదాంది మాత్రమే. ఒక్క హైడ్రా ఫేషియల్ సెమినార్కి మాత్రమే 2000 తీసుకుంటున్నారు అనమాట. ఓన్లీ హైడ్రా ఫేషియల్ యాక్చువల్లీ ఎక్కడ చెప్పరు మన అకాడమీలో. ఇంకా పిల్లలు మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, ఎక్కడ నేర్చుకోవద్దు, ఎలాగో ఇంత కోర్స్ ఇస్తున్నాం, కంపల్సరీ ఇది కూడా అన్ని ఫుల్ఫిల్ ఉండాలని హైడ్రా ఫేషియల్ కూడా చెప్పడం జరుగుతుంది. మంచి ఆలోచన. ఇక్కడ మేజర్గా ఇవన్నీ ఇక్కడ మేకప్ ఏ విధంగా వేయాలి, ఐబ్రోస్ ఏ విధంగా వేయాలి, మొత్తం ప్రోడక్ట్స్ వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం మీరే పెడతారు ఇక్కడ. నేనే ఇస్తాను, మన ప్రాక్టీసింగ్ కూడా నేనే ఇస్తాను. నాకు ఎవ్రీ బ్యాచ్కి అయ్యే ఖర్చు 1 lakh పైనే ఉంటుంది. మీకేం మిగులుతుందిగా? మనకి అదే వాళ్ళకి ఇంకో కొంచెం మంది అర్థం కాని వాళ్ళు ఏంటంటే, మేడం మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది కదా మేడం, నార్మల్గా ఎందుకు మీరు మాకు ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు అంటే, నేను వాళ్ళకి చెప్పేదే ఒకటి, బయట అమ్మ మనకి 60,000 70,000 1,20,000 ఉన్న ఫీజు మీకు నార్మల్గా కొంచెం మందికి యూజ్ కాకపోవచ్చు. చాలా మంది మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీస్కి చాలా మందికి ఉన్నారు యూజ్ అయ్యి చేసుకునే వాళ్ళు. ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే గర్ల్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను
ఒక నాకు 10 మంది ఉన్నా చాలు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కటి మనకి దగ్గరలోనే ఉందా, ప్రతి ఒక్కటి మనకి మా ఇంటి దగ్గర ఉంటుందా, మా ఇంటి దగ్గర పెడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలమ్మా. ఒకటి మనకి ఉచితంగా వస్తుంది అంటే మనం ఎక్కడుందన్నా కూడా మనం వెళ్ళి కష్టపడితేనే రేపు మనం పైకి రాగలుగుతాము. మన ఇంటి దగ్గర ఉందా, మనకి జెన్యూన్గా ఉందా, మనం కష్టపడకుండా సొమ్ము ఈజీగా రావాలి అంటే అది మనకి ఎప్పటికీ నిలకడగా ఉండదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకే, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రోడక్ట్ అన్ని పెట్టి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఇవ్వడం అనేది బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు అర్థం కాకపోతే కూడా యూట్యూబ్ ఏమైనా ఉందా మేడం మీ దానికి? ఏమైనా ఉంటుంది యూట్యూబ్? అది ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా పోస్ట్ పెడతాను, ఇన్స్టాగ్రామ్కే బాగా వ్యూస్ ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మిస్సెస్ అంబిక ప్రకాష్ వ్లాగ్స్ అని ఉంటుంది, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం మీద ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఎవరన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది జెన్యూన్. ఇక్కడ మీకెవరికన్నా నేను భరోసా ఇస్తున్నా. నేను మినిమం ఏ విషయంలో నేను అంత ఈజీగా మాట్లాడను, నేను భరోసా ఇస్తున్నా. మీకు ఇక్కడ ఏ ఇబ్బంది అయినా ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పినో ఈ చెప్పింది ఏది లేకపోయినా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి మన ఛానల్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి, ఇంకా కొంతమందికి ప్లస్ అవుతుందన్న ఉద్దేశమే. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మేము ఇన్స్టాలో చూసాము, అందరితో పాటే ఇక్కడ ఈ అకాడమీ కూడా అనుకున్నాము, కాకపోతే ఇక్కడ ఆ విధంగా లేదని చెప్పారు. కాబట్టి నేను భరోసాగా చెప్తా ఉన్నాను, ఎవరైనా ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఏదున్నా నమ్మకంతో రండి. ఇక్కడ జెన్యూన్గా చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తాను, ఎమోషనల్గా కనెక్ట్ అవుతా ఉన్నారు. ఇక్కడ నేను ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉంటాను, నా మాట నమ్మండి మీరు, ఓకేనా? నేను మాట్లాడిన ప్రతి మాట మీరు వీడియోలో చూస్తారు కదా, ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఇక్కడ మీకు నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది ప్రతి ఒక్కటి ఉంటుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం మీద ఇక్కడ పరిస్థితి. మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ మేడంది లింక్ ఇస్తాను. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను నమ్మి ఇంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ అయినా సరే, సెకండ్ బ్యాచ్ అయినా సరే, ఇప్పటి వరకు 18 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయ్యాయో ఆ స్టూడెంట్స్ అందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇంత నమ్మి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ స్టాండ్లో నన్ను నిలబెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టూడెంట్స్ కారణం. ఇంకొకటి మా హస్బెండ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ప్రకాష్, నీకు కూడా థ్యాంక్స్. ఇంకొకటి మెయిన్గా డాడీ, ఇది నీ కూతురు. ఎవరైతే నిన్ను ఆటో డ్రైవర్ అని ఒకప్పుడు ఎక్కిరిచ్చారో ఈరోజు చెప్తున్నాను, నువ్వు గర్వంగా నా ఏమే అది నాన్న, నేను ఒక రోజు నేను నిలబెడతానని నీకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఈ రోజు చెప్తున్నా డాడీ, ఆటో డ్రైవర్ కూతురు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నాగేష్ గౌడ్ కూతురు అంటే ఈ రోజు నేను ఇది చెప్పుకుంటున్నాను. అన్నయ్య, ఒకప్పుడు మేము రెంట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్ అని చెప్తే మాకు రెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆటో పెట్టుకుంటారా, ఆటో ఇక్కడ పెట్టుకోకూడదు, వేరే దగ్గర పెట్టుకోవాలి అంటే ఆటో డ్రైవర్ మరి ఎలా బతుకుతాడు? ఒక ఆటో డ్రైవర్ సంపాదించుకోవాలంటే మరి ఆయన ఎలా బతుకుతాడు? మరి పిల్లలకి ఎలా చూసుకుంటారు? ఆ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కటి మా అమ్మ నాన్న కష్టం చూసే పెరిగాను. ఈవెన్ అయినా కానీ ఆటో డ్రైవర్ అయినా సరే మాకు ఏ రోజు ఒక్క లోటు లేకుండా పెంచాడు అన్నయ్య. నన్ను కానీ మా తమ్ముడిని కానీ మా స్కూల్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్, ఎవ్రీథింగ్ ఫస్ట్ ఫీజు ఆయన పేరుకు మాత్రమే ఆటో డ్రైవర్. కానీ పిల్లలని ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి, డాడీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంతకన్నా నేను నీకేం చెప్పలేదు. అమ్మ నాన్న మీకు నిజంగా థ్యాంక్ యూ. అండ్ నా హస్బెండ్ ప్రకాష్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఎవరన్నా అంటే చెప్తా ఉన్నాను, ఇక్కడ వీళ్ళు ప్రమోషన్ చేయించుకోవట్లా, ఉన్న ఫ్యాక్ట్ని బయటకు చూపించే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నారు. నాకు కాల్ వచ్చినప్పుడు కూడా నాకు వేరేలాగా అనిపించింది, బట్ ఇక్కడికి వచ్చినాక నాకు ఫ్యాక్ట్ అనిపించింది. E960 ఎన్ని లక్షలు ఇస్తున్నారు మీరు? ఏదున్నా ఫ్యాక్ట్గా కెమెరా ముందు కాబట్టి యాక్చువల్గా అసలు మీరు కాల్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మాకు? సార్ నిజంగా చెప్తున్నాను కదా, నేను అన్నీ చూశాను. మా పిల్లలకు కూడా అదే చెప్తాను, అమ్మ మీరు ప్రమోషన్స్ జోలికే వెళ్ళకండి. నేను చెప్పానా లేదమ్మా మీకు? ప్రమోషన్స్ జోలికి వెళ్ళి మీ అమౌంట్స్ వేస్ట్ చేసుకోకండి. ఒక్కొక్కరికి 50,000 40,000 చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ సార్, ఒక్కొక్కరు చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్. ఏదో రీల్స్ పెట్టుకొని ఫ్యామిలీలలో ఆడపడుచులు వీళ్ళు అని డాన్సులు చేసేసి రీల్స్ పెట్టేసుకొని అలాంటి వాళ్ళని ఫస్ట్ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మా అలాంటి వాళ్ళు మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. సీరియస్లీ సార్, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం సార్ మనం వాళ్ళని? ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే పెద్దవాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా ఇంత చిన్న ప్లేస్లో 100%గా నాకు అనిపించింది కూడా అదే. యాక్చువల్ ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్గా మనకు ఒక బ్రాండింగ్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. మనం ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది మేజర్గా, అది ఇంపార్టెంట్. డబ్బులు అనేది ఏదో విధంగా వస్తూనే ఉంటాయి, మనం చేసే మంచి పనులు బట్టి ఇచ్చే టైం ఇస్తూనే ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఇక్కడ ప్రమోషన్కి డబ్బులు తీసుకున్నంత అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ రెంట్ కట్టుకొని, ఈ కరెంట్ బిల్లు కట్టుకొని, ఈ ప్రోడక్ట్లు తెచ్చుకొని ఇదంతా స్పెండ్ చేయడానికే సరిపోలేని బడ్జెట్ ఇది. ఏం మిగిలినా 500-1000 రూపాయలు తప్ప అంతకుమించి ఏముండదు.
ఇదంతా చూస్తే. కానీ ఇక్కడ బెస్ట్ ట్రైనింగ్ అనేది నేను చెప్పగలుగుతాను. ఇంత తక్కువ దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి ఈ విధమైన డిసిషన్ తీసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%గా ఎవ్రీ బ్యాచ్కి నాకు టైం ఉన్నప్పుడు నేను 100% వస్తాను. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి, బయట చాలా సంపాదిస్తాం కదా, ఇలాంటి ప్రమోషన్లు ఫ్రీగా చేసి ఇది ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన. రేపు పొద్దున ఇప్పుడు మేడం ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నారో ఈమె మైండ్ సెట్ మారినా మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే, నేను కాల్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, నార్మల్గా అందరూ హలో హాయ్ చెప్పండి అనకుండా అమ్మ తల్లి చెప్పండి అన్నారు చూడండి. ఒక మనిషితో మాట్లాడే విధానం అనేది మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సార్. అందులో మీరు చెప్పిన వర్డ్ ఏంటంటే, నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ తీసుకున్నామని మీరు చెప్పారు. అది చాలా జెన్యున్గా అనిపించింది సార్. ఇంతకుముందు మనకి సోషల్ మీడియాలో మేము ఎన్ని రీల్స్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాము. నార్మల్గా రీసెంట్లో సార్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను సార్, అంటే ఛాన్స్ నాకు మళ్ళీ రాదని చెప్పాలనుకుంటున్నాను. అది మీతో చెప్పడం మాకు ఇంకా మీరు వచ్చే ముందే డిస్కస్ చేశారు సార్ నా స్టూడెంట్స్. ఓకే, మొన్న రీసెంట్గా మన ఇష్యూ అయింది, సాయి సంథింగ్ ఎవరో సార్. అందరూ ఓకే వాళ్ళ భర్తని ఆమె కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఓకే, ఇద్దరు తప్పు ఉంది. ఓకే, ఆడపిల్ల అన్న తర్వాత మనకు కూడా కొంచెం అన్నా ఉండాలి కదా సార్. ఒక ఆడపిల్ల ఉంది, భార్య ఉంది, మొగుడున్నాడు, బాబు ఉన్నాడు, మరి నీ బుద్ధి కూడా ఏమైందమ్మా? 100% అది సరే. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ ఆమె పరువు సంథింగ్ ఏదో కేసు రిటర్న్ వేయమన్నారు, పరువు నష్టం కింద కేసు వేయమన్నారు. నువ్వు ఎలా వేస్తావు కేసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మెచ్చుకుంటున్నారా అంటే వెయ్యండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేడం, ఇక్కడ పాయింట్ ఏం చేశారంటే, ఇక్కడ ఈ సాయి అనే వాళ్ళదికే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అబద్ధం ఆడని మనుషులు అవసరం కోసం అబద్ధాలు ఆడాలి తప్ప ఆ అబద్ధమే అవసరం అవ్వద్దు అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు సరే ఆడపిల్ల, సరే అమ్మాయి, ఒక మిస్టేక్ అనేది జరిగింది లైఫ్లో. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా ఫోక్ లో ఉన్నానని చెప్పారు. అప్పుడు కాదు, స్టిల్ నో. మొన్ననే సిద్దిపేట అట్లా పాట రిలీజ్ చేసిన కంటిన్యూషన్ 2016 నుంచి స్టిల్ నో. నేను అక్కడ ప్రొడ్యూసర్, నా 200+ సాంగ్స్ ఉంటాయి, మీరు వినే ఉండొచ్చు. శనగసేల నిలబడి, నీలపూరి గాజులు, మొన్న బోనాల్ సాంగ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సార్, ఈవెన్ కొరియోగ్రాఫర్ చాలా. సాయితో నేను పనిచేసిన, నా నీలపూరి గాజుల్లో మనోడ హీరో. అంటే సార్ అమ్మాయి తప్పు లేదు, అబ్బాయి తప్పు లేదు అనట్లేదు. తప్పు అందరు అన్నట్టుగా ఇద్దరిది ఉంది. కాకపోతే వాళ్ళ వైఫ్ ఏం చేయాలంటే అమ్మాయిని కొట్టినప్పుడు అబ్బాయిని కూడా కొట్టాలి. అక్కడే కొట్టింది, కాకపోతే అక్కడ ఏమర్థమైందంటే అదొక్కటి కాకుండా నేనేం చెప్తున్నానంటే, అమ్మాయిలు కొంచెం ఆలోచించండి. మన లైఫ్స్ మనకు ఉన్నాయి. తప్పు దారిలో ఒక్కటి వెళ్ళి సంపాదించుకునడం మనకొద్దు. మీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి సంపాదించుకోండి. ఆడపిల్లకి తప్పు చేయాలని ఒక్క నిమిషం పట్టదు, కానీ అలాంటి బతుకు మనకొద్దు. బయట చాలా ఉన్నాయి, చాలా సంపాదించుకోవచ్చు, చాలా జెన్యున్గా ఉండొచ్చు. మన హస్బెండ్కి మనం మంచి పేరు తెస్తే మన కుటుంబానికి అదే చాలమ్మా. నేను అదొకటే చెప్పాలనుకుంటున్నాను. కొంచెం మీరు చేసే ముందు వాళ్ళకి ఫ్యామిలీ ఉందా, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, వాళ్ళని ఎలా ఇంటెన్షన్ తీసుకుంటున్నారు, అదొక్కటి చూసుకొని కొంచెం మారాలని నేను అనుకుంటున్నాను. మంచి మాట, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి హాయ్ చెప్పండి ఒకసారి మీ అందరూ. మీరు జెన్యున్గా చెప్పండి, ఫుల్ హ్యాపీ ఉన్నారు ఇక్కడ. పెయిడ్ ఆర్టిస్టులు అయితే కాదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, అమ్మ నేను మాట్లాడే ప్రతి మాట నా నోట్లో నుంచి వచ్చేది నా హార్ట్ఫుల్గా మాట్లాడతా కాబట్టి మీరు మమ్మల్ని అట్లా అన్నాడు ఏంది సంతోషం నా పెయిడ్. బయట జనాలు ఎట్లా ఉన్నారంటే, ఫేడ్ చేసింది ఎట్లా ఉంటుందంటే దొరకరాలు దొంగలు. జెన్యున్గా మాట్లాడిన దాంట్లోనే కాదు కావాలని చెప్తా ఉన్నారు అనే విధంగా ఉంటుంది. మీరు జెన్యున్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరందరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీగా రావచ్చు, నమ్మొచ్చు మేడంని. ఓకే, 100% జెన్యూన్. డెఫినెట్గా మీ అంతా ఒక చెల్లె ఒక అక్క అనుకొని నాకు కూడా బాగా ఇష్టం. ఎందుకంటే ఈరోజు సంతోష్, చాలా మందికి డౌట్ రావచ్చు ఫ్రీ ఎందుకు చేస్తాడు సంతోష్ అనే పర్సన్ అంటే, ఈరోజు సంతోష్ ఇక్కడ ఉన్నాడంటే కారణమే నాకు ఇక్కడ మీరందరూ నా వీడియోలు చూసి, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బాయ్స్ అందరు గైనతో ఎందుకు మాట్లాడడం అనుకుంటారు, కానీ హార్ట్ఫుల్గా అన్నా బాగున్నావా అని పలకరించారు ఆడపిల్లలే. కాబట్టి నాకు ఇంకోటి ఏంటంటే, నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. నేను వాళ్ళు తప్పు చేసినా తిట్టుతా, వాళ్ళు మంచి చేసినా మెచ్చుకుంటా. బట్ ఇక్కడ మేజర్గా ఇది ఆడపిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు వేరే వర్క్ ఉన్నా ఇక్కడికి ఎందుకు వచ్చినంటే, నా వల్ల ఇంకొంతమంది ఆడపిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అనేది నా ఇంటెన్షన్ కూడా. కాబట్టి మీ అందరు కూడా ఇంకా 10 మందికి చెప్పండి, మీరు కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి చాలామందికి హెల్ప్ అయ్యే విధంగా మీరు చెప్పాలని నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకేనా మేడం, థ్యాంక్ యూ. అండ్ మీ ఆలోచనకి మళ్ళీ ఒకసారి సెల్యూట్. అండ్ ఇలాగే ముందుకెళ్ళండి, మీరు బాగా సపోర్ట్ చేయండి. మీ ఆయనకి చెప్పమ్మా, ఓకేనా? మేడం దగ్గరే ఉంటా అని చెప్పు, ఓకేనా? మేడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ థర్డ్ బ్యాచ్ ఇది లేదు సార్, ఇది 19th బ్యాచ్. మేడం కోసం రాలే నేను, ఓపెన్గా చెప్పాలంటే. మీలాంటి వాళ్ళు ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు నాలాగే మేడం స్టాండ్ తీసుకున్నారు. మేడమే స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక అబ్బాయిగా నేను ఎందుకు స్టాండ్ తీసుకోకూడదు మీ గురించి? అవునా కాదా? మీ అందరినీ నన్ను రాంగని అన్నా
అది చాలు నాకు, నా తొడబుట్టినోళ్ళే అన్న అనాల్సినంత అవసరం ఏం లేదు. అవునా కాదా? మీ అందరికీ నేను ఇక ఇప్పుడు రక్షాబంధన్ అందరు వెళ్తారేమో ఇంకో 2 రోజులైతే, రాఖీ కట్టేసి తొందరగా వచ్చి ట్రైనింగ్ ఇచ్చి నా ఫోక్ సాంగ్స్ అప్పుడు కూడా జర టచ్లో ఉండండి, వచ్చి మాకు కూడా మేకప్ వేయండి. బాగా బిజీ అయ్యి నెక్స్ట్ వచ్చినప్పుడు నేను ఫుల్ బిజీ అయినా డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పాలి. ఓకేనా? ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంటే డిఫెండింగ్ ఆన్ అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. అంటే చాలామంది ఏంటంటే మేమేం చేయలేము, కొంతమంది ఇంట్లో అంటూ ఉంటారు నేనే సంపాదిస్తున్నా కదా నువ్వేం చేస్తున్నావు అని కూడా మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నోర్లు మూపిచ్చే ప్లానింగ్ అనుకోవచ్చు. మేడం ఆ పర్సనల్ అనుభవం నుంచి వచ్చింది కాబట్టి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫీజు తక్కువ కదా, ఇక్కడ ట్రైనింగ్ సరిగ్గా ఉండదేమో అని అసలు అనుకోకండి. మీకు ₹1,00,000 1,20,000 కట్టిన ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఈడ కూడా అదే ఉంటుంది. మిషన్లు తెచ్చి మరి ట్రైనింగ్ చేయాల్సినంత అవసరం లేదా మేడంకి. కానీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, అక్కడ అది లేదు అనే వంక పెట్టకూడదు అనేది మేడం థాట్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు గట్టిగా కదిలిస్తే అందరూ ఏడుస్తారు, ఇక్కడ అంత పర్సనల్గా కనెక్ట్ అయ్యారు ఇక్కడ. కాబట్టి మీరు కూడా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి కాల్ చేసి మీరు వచ్చి చూసుకొని మీకు జెన్యూన్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. అనిపిస్తే కాదు, ఆటోమేటిక్గా మీకు జెన్యూన్ అనిపిస్తుంది. నాకే అనిపించింది, నేను ఆవలు ఇస్తే పేగులు లెక్క పెడతా, అట్లాంటిది నేను డైరెక్ట్గా వచ్చేసినంటే మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కింద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తా, ఈ అకాడమీకి సంబంధించి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటాయి, స్క్రోలింగ్లో కూడా నంబర్ ఇస్తా. దీన్ని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న భలే కవర్ చేసి ప్రమోషన్ చేసిరనే మాటలు రానియకండి. నేను ఆర్ట్ఫుల్గా ఇది కొంతమంది ఆడపడుచులకు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇన్ని వీడియోలు చేస్తూ ఉన్నా. కానీ ఇలాంటివి కూడా బయటికి తీసుకురావాలి, జెన్యూన్గానే తీసుకురావాలన్న ఆలోచనతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము ఏ డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాము. మీరు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇలాంటి మేడం వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమంది ట్రైనింగ్ తీసుకొని మీ పేర్లు కూడా చెప్పుకుంటారు అనేది ఇక్కడ ఆలోచన. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.